నేడు ఏలూరు జిల్లా కలిదిండిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఎవరి భూమి వారికే చెందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. 2879 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలను 1090 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కైకలూరు నియోజకవర్గంలోని వైబాక, ఉనికిలి, గురవాయిపాలెం, భాస్కర్రావుపేటకు చెందిన లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేయనున్నారు సీఎం చంద్రబాబు. సెక్షన్ 22A కింద ఉన్న భూ యాజమాన్య హక్కుకు సంబంధించిన అన్ని ఇబ్బందులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకోవడంతో పాస్బుక్ల పంపిణీకి మార్గం సుగమమైంది. సీఎం చంద్రబాబు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:35 వరకు కలిదిండిలో ఉంటారు. ప్రజావేదిక, రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తల సమావేశం కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, కూటమి నేతలు, జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. సీఎం చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ కూటమి నేతలు పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఉదయం 10:45 కలిదిండి ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్కు హెలికాప్టర్లో చేరుకోనున్న సీఎం చంద్రబాబు 11 గంటలకు కలిదిండి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుంటారు. 11 గంటల నుంచి 11:45 వరకు రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహిస్తారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారాల దిశగా చర్యలు చేపడతారు. ఆ తర్వాత కలిదిండిలో ప్రజావేదిక వద్దకు చేరుకుంటారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 2:05 వరకు ప్రజావేదిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఇక మధ్యాహ్నం 2:55 వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో పార్టీ శ్రేణులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 4:25 వరకు క్యాడర్ సమావేశంలో పాల్గొని వారికి దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం 4:35 కలిదిండి ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి 4:40 హెలికాప్టర్లో తిరిగి ఉండవల్లి నివాసానికి బయలుదేరుతారు.